सूर्यदेवा अमेय प्रभावा नमो सूर्यदेवा अमेय प्रभावा दया दिव्य पाश अनंत प्रकाश नमो सूर्यदेवा अमेय प्रभावा। వచ్చినటువంటి మహానుభావుడు నరుడిగా ప్రవర్తించినప్పుడు ఆయనకి సహాయపడడానికి రావణ సంహారం చెయ్యడంలో రాముడికి ఉపకారం చెయ్యడానికి దేవతలందరూ తమ తమ అంశలతో వానరుల్ని సృజించారు. ఎందుకంటే వానరుల పేరు కూడా ఎత్తలేదు కాబట్టి ఇప్పుడు వానరులను సృష్టి చెయ్యాలి. దేవతలందరూ తమ తమ అంశలతో సృష్టి చేశారు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు గొప్ప తపస్సమాధిలో ఉన్నాడు. అంత తపస్సమాధిలో ఉండగా ఆనందభరితమైనటువంటి స్థితిలో ఉండి ఆయన రోమాంచితమై ఉన్నప్పుడు కన్నుల వెంట ఆనంద భాష్పములు పడ్డాయి. మనుష్య సృష్టిలా దేవతా సృష్టి ఉండదు. ఇక్కడ ఈ భూలోకంలోనే అన్ని ప్రాణులు ఒకలా పుట్టవు, 4గా పుడతాయని చెప్తోంది వేదం. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4 రకాలుగా వస్తాయి ప్రాణులు. జరాయుజములు అంటే మావి చేత పుడతాయి కొన్ని, మనం పుట్టినట్టు. అండజములు అంటే గుడ్డు బద్దల కొట్టుకుని గుడ్డు పెంకులోంచి పైకొస్తాయి. అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. ఒక పక్షి గుడ్డుని పొదుగుతున్నటువంటి బొమ్మ గీయగలడేమో కానీ చిత్రకారుడు గుడ్డుని పొదుగుతున్నప్పుడు పక్షి పొందుతున్నటువంటి ఆనందం దాని కన్నులలో అభివ్యక్తమవుతున్న స్థితిని గీయలేడు. పక్షికి ఏం తెలుసు అనుకుంటాం, కానీ అది పెట్టిన గుడ్డు యొక్క పెంకు లోపల ఉన్నటువంటి పిండం అది ఇలా 2 కాళ్ళు పెట్టి మెల్లిగా కదిలి వచ్చి దాని కడుపు గుడ్డుకి తగిలేటట్టుగా గట్టిగా వాలితే గుడ్డు పెంకు పగిలిపోతుందని, గట్టిగా వాలకుండా మృదువుగా దాని పొట్ట గుడ్డుకి తగిలేటట్టుగా వంగితే పొట్ట వేడిని పెంకు గ్రహించి పెంకు వేడిని లోపల ఉన్న పిండం గ్రహించి పొదగబడి లోపల ఉన్న పిండం పిల్లగా మారుతుంటే దానిలో ఉన్నటువంటి మాతృత్వం తన్నుకొచ్చి ఆ పక్షి ఎంత ఆనందాన్ని పొందుతుందో, నా పిల్ల తయారవుతోంది గుడ్డులోనని. అందుకని అండజములు గుడ్డులోంచి కొన్ని ప్రాణులు వస్తాయి, ఉద్భుజములు భూమిని చీల్చుకుని కొన్ని ప్రాణులు వస్తాయి. చెట్లు విత్తనం పెడితే అంకురం భూమిని చీల్చుకుని వస్తుంది. ఉద్భుజములు, అలాగే స్వేదజములు చెమటలోంచి పుడతాయి కొన్ని ప్రాణులు. అలా 4 రకాలుగా వస్తాయి. ఒక్క భూమి మీదే మర్త్యలోకంలో అంటే పుట్టినవన్నీ మరణించాలి. అలా మరణించే స్వభావం ఉన్న ప్రాణులు పుట్టే లోకాన్ని మర్త్యలోకం అంటారు. ఒక్క మర్త్యలోకమునందు సృష్టియే 4 రకాలుగా ఉంటుంది, ఒకలా ఉండదు. ఇక దేవతలు సంకల్పం చేస్తే ఆ సృష్టి ఒక్కలా ఉండదు, వాళ్ళు అనేక రకాలుగా సృష్టిస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఒకానొకప్పుడు విఘ్నేశ్వరుడి యొక్క అవతారాన్ని సృజించాలనుకున్నారు. అవతారం అంటే అదే విఘ్నేశ్వరుడు అనేక రూపాలుగా వస్తూ ఉంటాడు. వచ్చినప్పుడు ఆవిడ కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర పక్కన ఉన్న మహాకామేశ్వరుడి వంక చిరునవ్వుతో ఇలా చూసింది. ఆయన ఆవిడ వంక చిరునవ్వుతో చూశాడు. ఇద్దరి చిరునవ్వుల కాంతులు కలుసుకున్నాయి. గణేశ్వరుడు పుట్టాడు. పుట్టేం చేశాడు? మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత. ఆ భండాసురుడు లలితాదేవి సైన్యంలో వేసినటువంటి మహావిఘ్న యంత్రాన్ని ఆయన తన యొక్క దంతంతో పొడిచి పాడు చేశాడు. ఆ విఘ్నయంత్రం ఉంది కాబట్టి లలితాదేవి సైన్యమే లలితాదేవికి ఎదురు తిరిగింది. ఇప్పుడు ఎప్పుడైతే విఘ్నేశ్వరుడు వెళ్ళి విఘ్నయంత్రాన్ని తన దంతంతో బద్దలగొట్టాడో, అరే ఇదేమిరా ఇంత బుద్ధి తక్కువ పని చేశాం, మనం అమ్మవారికి ఎదురు తిరిగామేమిటని వాళ్ళందరూ క్షమాపణ చెప్పి మళ్ళీ అమ్మవారి వైపుకి వెళ్ళారు. అందుకని విఘ్నేశ్వరుడు అమ్మవారికి ఉపకారం చేసి ఆ మహాగణేశ యంత్రాన్ని బద్దలగొట్టేస్తే అమ్మవారు సంతోషించింది. ఒకప్పుడు చిరునవ్వుల కలయికలోంచి వచ్చారు. ఈ సృష్టి ఎలా వస్తుంది అని అడిగారు. పరమేశ్వరుడు ఈ సృష్టి చూపులతో చేస్తాడు, కేవలం ఆయన అనుగ్రహంతో చూస్తాడు. అందుకే కామాక్షి కామేశ్వరుడు. కామేశ్వర అంటే సృష్టి జరగాలన్న కోరికతో చూస్తాడు, అంతే ఈ సృష్టి జరుగుతుంది. అందుకే పోతన గారు భాగవత రచన ప్రారంభం చేస్తూ ఆయన ఒక మాట అంటారు, నేను ఎవరిని స్తోత్రం చేస్తున్నాను అన్నదాని గురించి చెప్తూ, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఎవరున్నాడో ఆయన యొక్క కథలు చెప్పడానికి నేను ఈ భాగవతాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. దానివల్ల కైవల్యం కోరుతున్నాను తప్ప నేను ఏ బిరుదులు కోరుకోలేదు అంటారు.
ఇమ్మనుజేశ్వరాధములకిచ్చి పురంబులు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకుని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెట మాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు కన్నని చెప్పుకున్నారు. అంతటి మహానుభావుడు ఆయన. ఈ చూపులతో బ్రహ్మాండములను సృష్టించాడు పరమాత్మ అంటారు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీ నాభలోచన అంటుంది లలితా సహస్రం. మీనాక్షి, విశాలాక్షి, కామాక్షి అని 3 అక్షిశక్తులు. ఆవిడ కన్నుల యొక్క చూపుల చేత పోషిస్తుంది. దృశాద్రాఘీయస్యాదరదలిత నీలోత్పల రుచ దవీయంసం దీనం స్నపయ కృపయా మమపి శివే అనీనాయం ధన్యో భవతి నచితే హానిరియత వనేవా హర్మ్యేవా సమకర నిపాతో హిమకర అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. గోవిందుడిగా కృష్ణ భగవానుడు గోవర్ధనోద్ధరణం చేసినప్పుడు కేవలం తన చూపుల చేత పోషించాడు. బాలుండాడుచునాతపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మున్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీలభృత్యతు దుశ్శిలాచకిత గోపీ గోప గోపంక్తికిన్ అంటారు. ఓ పిల్లవాడు ఆడుకుంటూ ఆడుకుంటూ అలా వెళ్ళిపోతూ ఓ పువ్వు చేత్తో కోసి పైకెత్తి పట్టుకుని పరిగెత్తినంత హేళగా గోవర్ధనోద్ధరణం చేసి ఇలా ఎత్తి పట్టుకుని 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు అందరినీ. విశ్వాలయ నిలయ వినత లోక పాలక ఉషకాంత నీరాకత పులకించును దేవా ప్రభాకర నీ తేజం అవనితాయ జీవము నశయించే జీవాలని సుజియించే పరస్పర నమో సూర్యదేవా అమేయ ప్రభావ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.